హాయ్ ఫ్రెండ్స్, డీజే టిల్లు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన ఈ చిత్రం యూత్ను బాగా ఆకట్టుకుంది. రాధిక రాధిక అంటూ సిద్దు చేసిన రచ్చ మామూలుగా లేదు. 2 ఏళ్ల క్రితం విడుదలైన ఈ మూవీ సాంగ్స్ అక్కడక్కడ వినిపిస్తూనే ఉంటాయి. రాధిక పేరు వినబడితే చాలు వెంటనే టిల్లును గుర్తు చేసుకుంటున్నారు. అంతగా సెన్సేషనల్ అయిన ఈ మూవీకి సీక్వెల్ కూడా అంతకు మించి రెస్పాన్స్ అందుకుంది. టిల్లు స్క్వేర్తో మార్చి 29న విడుదలైన ఈ మూవీ సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. జస్ట్ 9 రోజుల్లోనే ఈ మూవీ 100 కోట్ల క్లబ్ చేరింది. ఫస్ట్ వీక్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ మూవీ 100 కోట్లకు పైగా వసూలు చేసి నిర్మాతలకు భారీ ప్రాఫిట్ తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అవుతుంది. టిల్లు స్క్వేర్ ఓటీటీ రైట్స్ని ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. దీంతో ఈ చిత్రాన్ని ఈ నెలలోపే స్ట్రీమింగ్కు నెట్ఫ్లిక్స్ ప్లాన్ చేస్తుందట. నెల రోజుల ముందే అంటే ఏప్రిల్ 26న ఈ చిత్రం ఓటీటీలో అందుబాటులోకి రానుందని తెలుస్తుంది. దీనిపై త్వరలోనే నెట్ఫ్లిక్స్ నుంచి అధికారిక ప్రకటన కూడా రానుందని సమాచారం. కాగా ఈ సినిమాని సితారా ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ 4 పతాకాలపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. టిల్లు స్క్వేర్ పాటలకు రామ్ మిరియాల, అచ్చు రాజమణి సంగీతం అందించగా భీమ్ సిసిరోలియో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించారు. కాగా ఈ సినిమాలో సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ రొమాన్స్ బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా సిద్దు పంచ్ డైలాగ్ డెలివరీ యూత్ను బాగా కనెక్ట్ అయింది. ప్రతి సీన్లో తనదైన పంచ్ కామెడీతో ఆడియన్స్ని ఆకట్టుకున్నారు. మొత్తానికి డీజే టిల్లు లాగే టిల్లు స్క్వేర్ వన్ మ్యాన్ షోలా ముందుకు నడిపించారు. ఈ సినిమాను నెట్ఫ్లిక్స్లో, ఓటీటీలో ఇతర భాషల్లోనూ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారట. తెలుగుతో పాటు హిందీ, తమిళ్ భాషల్లోనూ డబ్బింగ్ వర్షన్ను టిల్లు స్క్వేర్ను అందుబాటులోకి తీసుకువస్తున్నారట.